కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి. క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 15,000 కోట్లు. అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 25,000 కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిల్లా 3 చోట్ల 180 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టు చేపట్టారు. కాలువలు, సొరంగాలు, లిఫ్ట్లు, పంప్ హౌజులు, జలాశయాలు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా మొత్తం 19,63 ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు. రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది. ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలోనే మూలన పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది. గడిచిన ఐదేళ్లలో సుందిల్ల నుంచి 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 51 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రతి సంవత్సరం 180 టీఎంసీ అని చెప్పిండ్రు. 5 ఏళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే లిఫ్ట్ చేసింది 162 టీఎంసీ. 162 టీఎంసీలో మళ్ళీ 51 టీఎంసీ వదిలేశారు. దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసడంతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది.